భక్తులందరూ కూడా అయితే తమ కోరికలు కోరడానికి అయితే స్వామివారిని మొక్కులు తీర్చుకోవడానికి కాలినడకన నడుచుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు పసుపు కుంకుమ ప్రతి మెట్లకు పెడుతూ అయితే కనుక స్వామివారి దర్శించుకోవడానికి అయితే కనుక వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు తిరుమలలో అయితే కనుక స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. అయితే వైకుంఠంలో ఉన్నటువంటి అన్ని క్యూ కాంప్లెక్స్ నిండిపోయి అయితే శిలాద్వారం నుంచి అయితే కనుక సామాన్య భక్తులకు అయితే కనుక క్యూ లైన్లోకి అనుమతిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు అందరికీ కూడా అన్నప్రసాదాలు కావచ్చు, మజ్జిగ, పాలు చిన్నపిల్లల కోసం కూడా అందిస్తున్నారు. అయితే భక్తులకు అయితే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా టీటీడీ అయితే కానీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తిరుమలలో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లలోన భక్తులు నిండిపోయారు. మరోవైపు శిలాద్వారం నుంచి క్యూ లైన్ లేక భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే సర్వదర్శనానికి టోకన్ లేని భక్తులకు 24 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో టీటీడీ ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ అయితే క్యూ లైన్లో భక్తులు ఉండాలని చెప్పి, మరోవైపు స్వామివారి దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా సమన్వయం పాటించి టీటీడీ ఇచ్చేటువంటి సూచనలు పాటించి స్వామివారి దర్శించుకొని తిరుగు పయనం అవ్వాలని చెప్పి టీటీడీ భక్తులందరికీ సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుమల.